స్వామి, సమాజంలో మేమే దేవుళ్ళం అని ఒక పేరు పెట్టుకొని మాకు దేవుడు వస్తాడు, మీకు ఈ కష్టాలు తీరుస్తామని చెప్తున్నారు. నిజమంటారా? సమాజంలో మేమే దేవుడు అంటే మనిషి మహానీయుడు మహోన్నతుడు కాగలడు, కానీ ఎప్పుడైనా మానవ శరీరం ఎత్తినవాడు దేవుడు కాగలడు. దేవాది దేవతలకి అసురులకి ఇద్దరి మధ్యలో జరిగిన భీకర యుద్ధమే అమృత కలశం. అంటే గోత్రాన్ని ఇప్పుడు ప్రజెంట్ మతంలాగా మార్చేశారు. ముమ్మాటికి దేవుడు వస్తాడని నేను ఒప్పుకుంటా, కానీ దేవుడు పంచభూతాల మీద వస్తాడు. గోదావరి నది ఉంది కదా స్వామి, అది ఆయన గారు తెచ్చింది. ఆయన ఎందుకు తెచ్చారు తెలుసా మిత్ర? ఒక భూమికి ఒకరోజు ఊరంతా ఆయన ఉన్న ఊరిలో ఆకలికి అలమటిస్తుంటే ఆయనకి పెట్టే స్థితి ఖర్చు లేవని చెప్పేసి ఆయన గోవుని వధించి అందరికి భోజనాలు పెట్టాడంట. మీరు అర్హత ఇచ్చేది మాకేంది అని చెప్పేసి దివ్య తపస్సుతో ఆయన స్వర్గలోకానికి వెళ్ళి గోదావరి నదిని తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టాడు. అది శాసనం, అక్కడ రాసింది. ఈ గోదావరి నది గౌతమ మునివరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు గోవులు తినొచ్చు అంటున్నారా? రైట్ అండి. ఇప్పుడు మనం ఎక్కువగా చూసేది చాతబడులు, వశీకరణం. మీకు కావాలంటే ఒక మనిషిని ఎలా చేస్తాం అలా చేస్తాం, జరుగుతాయా? వశీకరణ మన శాస్త్ర గ్రంథంలో, ఇతిహాస పురాణాల్లో రుజువు చేయబడ్డ డాక్యుమెంట్. ఒక ప్రేమతో ఏం చేస్తారు ఒక వశీకరణ? ఇప్పుడు మా కెమెరామెన్ మరి చేయగలుగుతారా? అంటే ఇప్పుడు జాగ్రత్త, ప్రశ్న వేసేటప్పుడు జాగ్రత్త. ఆయన మార్చు ఈయన మార్చు అని చెప్పి అలా కాదు. ప్రశ్న లేక మిత్రన్న మాట నేను అడిగి వశీకరణ